ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. సో ఐ వాంట్ యు ఆల్ టు గెట్ ఇన్ టు ద వర్డ్. మీ యొక్క నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలం చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించుచున్న స్థలములు. ఎలాంటి స్థలం అంటది? పాలు తేనెలు ప్రవహించు విశాలమైన మంచి స్థలం. మనమందరము కూడా విశాలమైన మంచి స్థలంకు వెళ్ళబోతున్నాం. దేవుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఆమేన్. మనము ఆ యొక్క ప్రయాణంలో మనమున్నాం. ఆ ప్రయాణంలో ఉంటుండగా కానీ అనేక మంది ఈ ఉదయకాల సమయంలో ఐ వాస్ టాకింగ్, దే డైడ్ ఇన్ ద విల్డర్నెస్. వారు చచ్చిరి అన్న అంశాన్ని ఎంతమంది విన్నారో లేదో తెలియదు, బట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దే డైడ్ ఇన్ ద విల్డర్నెస్. ఆమేన్. సో వారు ఎందుకు చనిపోయారు అన్న ఒక వన్ ఆఫ్ ద రీజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు సాయంకాలం ఇంకా కొన్ని కారణాల గురించి మనం మాట్లాడదాం. ఇశ్రాయేలీలు 30 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు, కానీ వాగ్దాన స్థలానికి మాత్రం 2 వెళ్ళారు. ఆమేన్. ఓన్లీ 2 పీపుల్. 29 లక్షల మందికి పైగా చనిపోయారు. వై? దేర్ ఆర్ సమ్ రీజన్స్. ఈ ఉదయకాల సమయంలో మనం మాట్లాడి ఉన్నాం. ఓన్లీ 2 పీపుల్ హ్యావ్ ఎంటర్డ్ into the promised land. Rest of them, they just died. వారు ఊరికేనే చనిపోయారు. అనేక మంది క్రైస్తవులు కూడా వారు దేవుడు ఏర్పరిచిన గమ్యాన్ని చేరకుండానే చనిపోతున్నారు. హల్లెలూయా. దే ఆర్ జస్ట్ డైయింగ్ ఇన్ ద విల్డర్నెస్. వారికి దేవుడు దర్శనం ఇచ్చి ఉండొచ్చు, దేవుడు వారికి వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు, మీ జీవితాలను నేను ఫలభరితంగా చేస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, లేకపోతే మీ జీవితాలను అక్కడ స్థిరపరుస్తాను అని అనేక మందికి ఇక్కడ వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ అనేక మంది ఆ వాగ్దానానికి చేరుకునే లోపలే వాళ్ళు చచ్చుతున్నారు. దే ఆర్ డైయింగ్. వారు చనిపోతున్నారు. అనేక మంది చనిపోతున్నారు. వై? బికాస్ దేర్ ఆర్ సమ్ రీజన్స్, కొన్ని కారణాలు. ఓన్లీ 2 పీపుల్, దే వర్ ఆల్ లెడ్ బై ద గ్రేట్ లీడర్ కాల్డ్ మోసెస్. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలీలందరినీ నడిపించింది ఎవరండి? మోషే. మోషే మంచి కాపరే కాదా? అనాయింటెడా కాదా? అభిషిక్తుడా కాదా మోషే? ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడే గొప్ప దైవజనుడు. ఆమేన్. అభిషేకించబడ్డ దైవజనుడు, దేవుని చేత బలంగా వాడబడ్డ దైవజనుడు. 30 లక్షల మంది కూడా మోషే నోటి నుంచి వచ్చే వాక్యం విన్నవారే, కానీ 2 వెళ్ళారు. కాపరి ఎంత అభిషిక్తుడైనా కూడా, నువ్వు ఎంత గొప్ప సంఘానికి వెళ్ళినా కూడా, కానీ వాగ్దానం స్థలము చేరాలంటే అది నీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. సో డోంట్ గో రన్ అవే అక్కడ ఇక్కడ కాదు. దేవుడు చెప్పిన చోటు ఉండండి. వారు మోషే కింద ఉన్నారు. మోషే కింద మోస్ట్ పవర్ఫుల్, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన గొప్ప దైవజనుడు. అక్కడ ఆయన కింద ఉండి కూడా 2 తప్ప ఎంతమంది? 29 లక్షల పైగా చనిపోయారు. ప్రైజ్ గాడ్. Why could they couldn't enter into the promised land? వారు ఎందుకు వాగ్దాన స్థలంలోనికి వెళ్ళలేకపోయారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చాలా జాగ్రత్త వినండి ఇప్పటి నుంచి. ఆమేన్. గట్టిగా 2 చేతులు పెట్టి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. నీ పక్కన వాళ్ళకి చెప్పండి, జాగ్రత్త వినండి అని చెప్పండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై
కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. హల్లెలూయా. విన్న వాక్యము వారికి ఏమయ్యేదంట? నిష్ప్రయోజనమాయను. ఆమేన్. కానీ తెలుగులో మనం చూస్తుంటే విశ్వాసముతో ఏమనుంది? కలిసి, విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు, విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక అని రాసింది. ఇది ఏంటి అసలు? విశ్వాసము గలవారై ఎవరితో కలిసి ఉండలేదు వాళ్ళు? అందుకే బెటర్ అండర్స్టాండింగ్కి ఇంగ్లీష్లో చూస్తే ఏమనుందంటే, ద వర్డ్ డిడ్ నాట్ ప్రాఫిట్ దెమ్ నాట్ బీయింగ్ మిక్స్డ్ విత్ ఫెయిత్. మిక్స్డ్ అంటే ఏంటి? కలవడమే. కానీ మిక్స్డ్ విత్ ఫెయిత్ అనేది ఇక్కడ కొద్దిగా తెలుగులోకి వచ్చే కాంటెక్స్ట్ కొద్దిగా మారిపోయింది. ఇక్కడ ఏంటి? the word did not profit them not being mixed with faith those who heard it. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే వాక్యము విన్నారో, ఎవరైతే ఆ వాక్యమును విశ్వాసముతో కలపరో, వారు విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక సిస్టర్ వచ్చారు. వాళ్ళు మార్చ్ ఏప్రిల్ మంత్లో మన సంఘానికి వచ్చేవారు. దెన్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు జగ్గారెడ్డి గూడెంకి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. అక్కడ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళు మళ్ళీ ఆరాధనకు వచ్చారు. వచ్చాక అది ఐ డోంట్ నో జగ్గారెడ్డి గూడెమే ఏదో ఆంధ్రాలో విజయవాడకి దగ్గరలో. వారు ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు ఆ సిస్టర్ ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. ఎంతమందికి 10 times బెటర్ కార్డ్స్ గుర్తున్నాయి? సో ఆ టైంలో మార్చిలో ఇచ్చాం మనం. ఆ 10 times బెటర్ కార్డ్ తీసుకొని ఆ సిస్టర్ ఆ కార్డు మీద రాసుకున్నారంట, తన భర్త భయంకరమైన తాగుబోతు. ఎంత తాగుబోతు అంటే ఈ సిస్టర్ సంఘానికి వద్దాం మనసు, వాళ్ళు ఒక దగ్గర పని చేస్తారనమాట. ఆ పని చేద్దామంటే ఈమె సంఘానికి రావాలంటే ఆ భర్తకి ఆ పని అప్పచెప్పి రావాలి. కానీ ఈయన ఫుల్గా సండే మార్నింగ్ తాగి పడుకున్నట్టు, ఆమెకు రావడానికి ఉండేది కాదు. చాలా ఇబ్బంది. తాగేసి పని చేయడు, తాగేసి గోల చేస్తాడు, పని లేదు. అట్లాంటి మొండిగా వ్యవహరించే వ్యక్తి ఇతను. సో ఏమైందంటే ఆ 10 times బెటర్ కార్డు ఇచ్చినప్పుడు ఈ సిస్టర్ 10 times బెటర్ అయిపోయాక 2 నెలల తర్వాత వచ్చింది కాబట్టి ఇప్పుడు సాక్ష్యం బయటకు వచ్చింది. అందుకని ఇప్పుడు చెప్తున్నా. సో అక్కడ ఆమె రాసుకుందంట, నా భర్త ఫస్ట్ తాగుడు నుంచి విడుదల కావాలి, సెకండ్ థింగ్ సంఘానికి రావాలి. ఆయన తాగేసి సంఘానికి పోనీయడు, పోతే కొడతాడు. అలాంటి వ్యక్తి ఆమె రాసుకొని పెట్టుకుంది. 10 times బెటర్. ఆ 3 నెలలు కూడా తీవ్రంగా ప్రార్థించిందంట. హల్లెలూయా. ఈరోజు వచ్చి ఆ సిస్టర్ తన భర్తతో పాటు వచ్చి నిలబడి సాక్ష్యం చెబుతుంది. బ్రదర్, నా పక్కన నిలబడ్డ ఈ వ్యక్తి బిర్రుగా తాగి పడుకునేటోడు, ఒక్క పని చేసేటోడు కాదు, పాట చేసేటోడు కాదు. కానీ ఏ రోజైతే ఆ కార్డు మీద నేను పేరు రాసి ప్రార్థన చేశాను బ్రదర్, ఇప్పటికీ 3 నెలలు అవుతుంది బ్రదర్, ఆ యొక్క తాగుడు అనే జోలికే వెళ్ళట్లేదు, సంపూర్ణంగా మానేసి. గడికి చప్పట్లు కొడదాం. అంతేకాదు బ్రదర్, సంఘానికి వెళ్ళను అన్న వ్యక్తి ఇగో నాతో పాటు ఈరోజు సంఘంలోకి వచ్చాడు, ఆ వాక్యం విన్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఏమన్నదో తెలుసా? అంతేకాదు బ్రదర్, ఇప్పుడు నా భర్త బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టేసాను, మయపరుచుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు చాలా తక్కువ కొడుతున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. సంబడి సెలబ్రేట్. హల్లెలూయా. దేవునితో సమస్తము సాధ్యమే. హల్లెలూయా. పచ్చి తాగుబోతు ఈరోజు బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నాకు చెప్పకండి బ్రదర్, ఈయన మారాడు బ్రదర్, తాగుబోతు. హే, డోంట్ టెల్ మీ. దేవుని శక్తి ఎవరినైనా మార్చగలదు. దేవుని శక్తి ఎవరినైనా మోకాళ్ళ మీదకి తీసుకురాగలదు. దేవుని శక్తి ఎటువంటి బంధకమునైనా విరగొట్టగలదు. And I'm telling you, these are the very recent testimonies. 2 days 3 days లో ఇది 2వ వ్యక్తి వచ్చి చెప్తున్నాడు,
సిగరెట్ నుంచి ఒక బ్రదర్ బయటకు వచ్చానని రీసెంట్లీ ఫ్రైడే రోజు చెప్పాడు. సిగరెట్ తాగుడు వ్యసనం నుంచి బయటకు వచ్చాను ఫ్రైడే రోజు ఒక బ్రదర్ చెప్పాడు. సండే రోజు ఇంకో బ్రదర్. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ఫెయిత్ సిటీ చర్చ్. ప్రైజ్ గాడ్. ఈ సంఘములో దేవుడు తన కార్యాలను జరిపిస్తున్నాడు, ప్రజలను విడిపిస్తున్నాడు. ఐఎమ్ టెలింగ్ యూ, యూ షుడ్ నెవర్ మిస్ ద చర్చ్. బ్రింగ్ సంబాడీ. బ్రదర్ ఈయన చాలా పచ్చి తాగుబో, తీసుకొని రా. ఇంకొక విషయం మీ అందరు చెప్తున్నా, వినండి. సీక్రెట్ ఇది, సీక్రెట్. వింటున్నారా? ఆయన నా దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేపియలే ఒక్కరోజు కూడా. అదే సీక్రెట్. హల్లెలూయా. చాలా మంది తప్పేం చేస్తారు తెలుసా? తీసుకొస్తారు, మా భర్త బ్రదర్ ప్రార్థన చేయించుకో రా పాస్టర్, చెయ్యండి పాస్టర్. తాగుబోతు పాస్టర్ చెయ్యి, తిరుగుబోతు కూడా. ఆయనకు అక్కడే 3 అన్నీ పోతాయి. ఎందుకన్నా వచ్చినారు అవి. ఆయన అనుకుంటాడు ఇంకా డప్పు కొట్టు. అప్పుడే డిసైడ్ అవుతావు మళ్ళీ రా నీ పాస్టర్ దగ్గరికి. ఎందుకు? ఆల్రెడీ ఆయన గురించి నువ్వేం చెప్తావు? సీక్రెట్. భార్యలారా వింటున్నారా? స్త్రీలందరికీ జ్ఞానమునిస్తున్నా. ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ. ఇప్పుడు నాకు గుర్తులేదు ఆయన గురించి ప్రార్థన చేసింది నాకు. ఆయన రానేలేదు చర్చికి, ఏడొచ్చిండు, తాగి పండుకుంటుండే. కానీ ఈమె విశ్వాసం ద్వారా ఏ పాస్టర్ ప్రార్థించలేదు. ఆ కార్డు పట్టుకొని ప్రభువా 10 times బెటర్ మోకాళ్ళుంగి విశ్వాసముతో తన భర్తను విడిపించుకున్నది. లాస్ట్ వీక్ నేను చెప్పాను, స్త్రీలు మరణించిన వారిని తిరిగి పొందుకుంటారు. ఈ స్త్రీ ఏం చేసిందంట? విశ్వాసముతో ఆమె యొక్క భర్తను విడిపించుకున్నది. ఇప్పుడు నాకు చెప్పకండి నా భర్త మాట విన్నాడు, నా భర్త ఎవరో మాట వింటున్నాడు. నీకు విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు ప్రార్థిస్తే నీ ఇంట్లో నీ కుటుంబంలో పరిస్థితులు మారుతాయి. ఎందుకు మారట్లేదు ఇప్పుడు? నువ్వు విశ్వసించట్లే. ఎందుకు మారట్లేదు ఇప్పుడు? నువ్వు ఇంకా నమ్మట్లే. నువ్వు ఇంకా ఏదో పాస్టర్ నూనె పోయాలి అవే అనుకుంటున్నావు. విన్న వాక్యము వారికి ఏమైందంట? నిష్ప్రయోజనమైంది. ఇక్కడ అనేక మంది వింటున్నారు వాక్యం, అనేక మంది అనేక ఆరాధనలో వాక్యం విన్నారు. కానీ కొంతమంది వచ్చి బ్రదర్ మా భర్త విడిపించబడ్డాడు. మిగతా వాళ్ళ భర్తలు ఎందుకు విడిపించబడట్లేదు? ఎందుకంటే నీకు విన్న వాక్యము విశ్వాసముతో నువ్వు కలపట్లే. వినేసి బాగా హ్యాపీగా అనిపిస్తుంది, చెవులు గులగులు అనిపిస్తాయి, జోకులు బాగున్నాయి బ్రదర్ ఈరోజు. హల్లెలూయా. నవ్వుకుంటారు, చైర్ని గరం గరం చేసిపోతారు. ఫలితాలు లేవు, అంతే. ఇక్కడే మానేస్తారు, ఛాయ్ దాగి వెళ్ళిపోతారు. విన్న వాక్యం ఏం చేస్తారంట వాళ్ళు? విశ్వాసంతో ఇంటికి పోయినాక మళ్ళీ అదే రుస 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 గుస గుస, అదే మాటలు, అవే చేష్టలు, అవే జీవితాలు. విశ్వాసం గురించి ఇక్కడే మర్చిపోతారు. మళ్ళీ వచ్చే ఆదివారమే గుర్తొస్తుంది, శుక్రవారమే గుర్తొస్తుంది, అంతే అయిపోయింది. ఇంకా యు ఆర్ నాట్ మిక్సింగ్ ద వర్డ్ విత్ ఫెయిత్. వారు విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం. నీ జీవితంలో ఇంత వాక్యం వింటున్నావు, ఇదే వాక్యము ఒకరిని తాగుడు నుంచి బయటికి తీసుకొస్తుంది, ఇదే వాక్యము ఒకరినేమో రోగం నుంచి బయటికి తీసుకొస్తుంది. కానీ నీ జీవితంలో ఏం జరగట్లేదు అంటే దీని అర్థం ఏంటి? నువ్వు విశ్వాసముతో వాక్యాన్ని కలపట్లే. యు ఆర్ నాట్ మిక్సింగ్ ద వర్డ్ విత్ ఫెయిత్. విన్న వాక్యమును విశ్వాసంతో కలపాలి. ఆమేన్. సంబడి సే ప్రైజ్ ది లార్డ్. సో ఊరికే వినేసి బ్రదర్ చాలా మంచి వాక్యం బ్రదర్, అవసరం లేదు, నీ అప్రిషియేషన్ నాకు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ అద్భుతమైన వాక్యం వద్దు. నేను ఎప్పుడు చెప్తా తెలుసా అద్భుతమైన వాక్యం నేను చెప్పానని? ఎప్పుడంటే ఇలాంటి సాక్ష్యాలు వింటాను, అప్పుడు నిజమైన వాక్యం, అప్పుడు నా జీవితం నేను హ్యాపీ ఫీల్ అవుతా. Somebody say hallelujah. When you come and say brother నా జీవితం ఇలా ఉండింది, ఇలాంటి అలవాట్లు, now I am changed, నేను ఇప్పుడు మారాను. ఒకప్పుడు నా భార్యను చాలా హీనంగా తీసి, now I am respecting my partner, then I will be happy. ఒకప్పుడు మా ఇంట్లో గొడవలు ఉండేవి, ఇప్పుడు సమాధానంతో ప్రార్థనలో గలుపుతున్నాం, then I will be happy. Somebody say hallelujah. బ్రదర్ ఏమన్నా మాటలు వాక్యం ఉండేనా బ్రదర్, ఈరోజు నాకు వెంట్రుకలు నిలబడ్డాయి, పడుకున్నాయి, అవన్నీ వద్దు బ్రదర్, నాకొద్దు.
I don't want your feedback. I want a transformation in your life. మీ జీవితంలో మార్పు రావాలి, పరిణితి రావాలి. అప్పుడు నేను ఒక కాపరిగా సంతోషిస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు చెప్పు బ్రదర్ బాగుందని చెప్పడం తప్పు కాదు. ఇట్స్ ఓకే, మంచిదే. కానీ ఎంత బాగుందని చెప్పావో అదేది ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి ఇంట్లో వెన్ యూ గో బ్యాక్ హోమ్ అది వర్క్, మిక్స్ ఇట్ విత్ ఫెయిత్, విశ్వాసంతో కలపాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం కలుపుతావో అప్పుడు విన్న వాక్యం ప్రయోజనకరం అవుతుంది. లేకపోతే నిష్ప్రయోజనమే. వస్తారు వెళ్తారు. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. సీక్రెట్, మిక్స్ ఇట్ విత్ ఫెయిత్. బ్రదర్ ఏం జరగట్లేదు బ్రదర్, సంవత్సరం అయింది బ్రదర్. నాకు కుడివైపున కూర్చున్నాడు సాక్ష్యం, వీడు సాక్ష్యం, వాళ్ళ సాక్ష్యం, మొన్న వచ్చాడు ఆయన కూడా చెప్తున్నాడు. నాకేం అవ్వట్లే. ఎందుకు అవ్వట్లే? ఒక సీక్రెట్ మిస్ చేస్తున్నావు. విన్న వాక్యము నువ్వు నిష్ప్రయోజనముగా ఉంటుంది. ఎందుకో తెలుసా? యు ఆర్ నాట్ మిక్సింగ్ విత్ ఫెయిత్. విశ్వాసం, విన్న వాక్యమును విశ్వాసముతో మీరు జత చేయట్లేదు. హల్లెలూయా. ద వర్డ్ యు హియర్ షుడ్ బి మిక్స్డ్ విత్ ఫెయిత్. ఆమేన్. ఎందుకంటే విశ్వాసమును నీవు ఆ యోధులను, దేవుడు అనుగ్రహిస్తున్న దేశములో ఆ యోధులను, ఆ దేశాలను నువ్వు జయించాలంటే విశ్వాసం కావాలి. ఆమేన్. అక్కడ ఎవరు ఉన్నారు? హెత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు. నీకంటే 7 బలమైన దేశాలు, జనములోను బలములోను నీకంటే గొప్పవారు అక్కడ కూర్చున్నా. వారిని నువ్వు జయించాలనుకో, ఊరికే నేను వచ్చి చర్చిలో కూర్చుంటా, ఆ యొక్క చైర్ని గరం చేస్తా, గరం చాయ్ తాగుతా, అవి పోవు. వాళ్ళు యోధులు, వాళ్ళు నిన్ను మించిన వాళ్ళు. నువ్వు క్యాజువల్గా ఉంటావు. బ్రదర్ నేను కుదిరితే సంఘానికి వస్తా, కుదరకపోతే నేను రాను. చాలామంది ఏమంటే సంఘానికి కొద్దిగా బిజీ ఉన్నా అందుకే రాలే. బిజీ ఉన్నావు రాలేదా? కుదిరితే వస్తావా? కుదిరితే వచ్చినోళ్ళు వాగ్దాన స్థలాలకు వెళ్ళరు. కుదరకపోయినా కుదుర్చుకొని వచ్చిన వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే మీకు దేవుని పైన ఆసక్తి ఉన్నట్టు. ఎందుకంటే ఆ యొక్క గీర్గాషీయులను, ఆ అమోరీయులను, ఆ జానుమాహులను, బలవంతులను పారద్రోయాలంటే నీకు దేవుని బలం కావాలి. విశ్వాస యోధులుగా మీరు ఉండాలి. ఆ విశ్వాస యోధులుగా మీరు ఉండాలంటే దేవుని వాక్యమును మీరు వినాలి. ఇంట్లో కూర్చొని బ్రదర్ అక్కడ మా ఇంట్లో, మా ఇంటి పక్కన వాళ్ళు బర్త్డే పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళాలి బ్రదర్, అవన్నీ మీరు చెప్పారనుకో, రిలాక్స్. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఆ అరణ్యంలోనే హతమవ్వబోతున్నారు.